ఇక వివరాల్లోకి వెళ్తే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా మరికల్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేతనాలను పెంచాలని కోరారు. కరోనా కాలంలో ఎంతో మందికి సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాశ్యప్ప, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, బాలామణి, పార్వతమ్మ, మంజుల, శశికళ, సునంద పాల్గొన్నారు. దానివల్ల మా పనిభారానికి తగ్గ వేతనాన్ని చెల్లించాలని, మాకు కనీస వేతనం చెల్లించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా ఇన్ని రోజులుగా మేము కష్టపడి ఈ కోవిడ్ టైంలో అయితే మరీ బాగా కష్టపడి అసలు 10 గంటలని ఉదయాన్నే బయలుదేరి సాయంత్రం వరకు చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ఆశలతో పాటుగా మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మాకు ఈ కోవిడ్ డ్యూటీలో ఎలాంటి కోవిడ్ ఎఫెక్ట్ ఏమైనా అయినగానన్నా దానికి హాస్పిటల్ ఫెసిలిటీ అవన్నీ కల్పించమని, అలాగే ఒకవేళ ఈ కోవిడ్ వల్ల ఎవరైనా చనిపోతే దానికి చెల్లించమని, అలాగే మాకు పెండింగ్లో ఉన్న జీతాలు, పెండింగ్లో ఉన్న బిల్స్ కొంచెం తొందరగా చెల్లించాలని, ఇంకా మాకు పనిభారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్ల సమ్మె దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరికల్ పట్టణంలో కూడా కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే టీం వర్కర్లు కనీస వేతనాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైతే చట్టం తీసుకొచ్చినామో ఆ చట్టానికి అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే చట్టంలో 21,000 ఉందో ఆ కనీస వేతనం 21,000 అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరోనా టైంలో ఈరోజు పల్స్ పోలియో కానీ ఈ కరోనాలో ఎక్కువ రోగులు రాకుండా ఉండడానికి మనకు విజయవంతంగా పల్స్ పోలియో ఈరోజు వికలాంగులు పుట్టకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు ఎక్కువ శ్రమించడం వల్ల, వాళ్ళకి టీకాలు ఇవ్వడం వల్ల ఈరోజు అంగవైకల్యం లేకుండా అందరూ పిల్లలు పుడుతూ ఉన్నారు. అందుకు ఈరోజు కరోనా టైంలో కూడా వీళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉన్నారు. ఆ ఎక్కువ పనికి తగిన వేతనం చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ